హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ మూగ మనసులు 29వ భాగం చదువుకుందాము. రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. గౌతమ్ నంద లోపలికి వచ్చాడు. నీతో అస్సలు మాట్లాడను పో అన్నది మాన్విత. సరే అయితే ఇప్పుడు వెళ్ళి తర్వాత వస్తానంటూ బయటకు వెళ్ళబోయాడు గౌతమ్ నంద. నువ్వు వెళ్ళిపోతే అన్నయ్య ఇచ్చిన స్వీట్స్ మీకు పెట్టాను అన్నది మాన్విత బొంగమూతి పెట్టుకొని. అమ్మో, నాకు స్వీట్ కావాలి మరి అన్నాడు గౌతమ్ నంద చిన్నపిల్లవాడిలాగా. ఎందుకు, ఎక్కడికి వెళ్ళారు మీ ఇద్దరు అంటూ అడిగింది మాన్విత. ఏమీ లేదురా, హాస్పిటల్లో చిన్న పని ఉంటే వెళ్ళామంతే అని నవ్వాడు గౌతమ్ నంద. నాకు తెలుసులే, మీరేమీ తినలేదంటగా పాపం అంటూ స్వీట్ తీసుకెళ్ళి గౌతమ్ నంద నోట్లో పెట్టింది మాన్విత. తను తింటూ మాన్వితకు తినిపించాడు గౌతమ్ నంద. ఏం చేస్తున్నావురా కన్నా అంటూ మాన్విత పొట్టపై చేయి పెట్టి మాట్లాడాడు గౌతమ్ నంద. నీకేం తెలుసు, నిన్న నుంచి చాలా బాధ పెట్టాడు వీడు, ఒక్కటే కదిలిపోతున్నాడు. ఒకవేళ బయటకు వచ్చేస్తాడేమో అన్నది మాన్విత కళ్ళు పెద్దవి చేసి. వస్తాడు కానీ నువ్వు అమ్మో అయ్యో అంటూ పెద్ద పెద్దగా అరిస్తే గొడవ చేసావనుకో వాడికి చాలా నొప్పి కలుగుతుంది. మరెలా అంటూ ఆలోచిస్తున్నట్లు నటించాడు గౌతమ్ నంద. ఎలా ఏముంది, నేను అరవను ఏడవను, వాడు చాలా చిన్న బాబు కదా, నొప్పులు తట్టుకోలేడు, అందుకే నేను ఓర్చుకుంటా, ఎలా చెప్తే అలా చేస్తానంటూ నవ్వింది మాన్విత. స్వీట్ తింటూ మళ్ళీ బొంగమూతి పెట్టుకుంది మాన్విత. ఇప్పుడు ఎందుకు మళ్ళీ అలా అన్నాడు నవ్వుతూ గౌతమ్. నాకు అలా నొప్పి వచ్చినప్పుడు మీరు నా దగ్గరే ఉండాలి, మీరు బయటకు వెళ్ళకూడదు, అప్పుడైతే నేను భయపడను అంటూ గౌతమ్ నంద గుండెలపై తలవాల్చుకుంది మాన్విత. ఇప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది తెలుసా, గౌతమ్ ఇక్కడ కూడా నొప్పిగా బరువుగా ఉంటుంది అంటూ తన ఛాతి వైపు చూపించింది మాన్వి. చెప్పానా అలాగే ఉంటుంది, నువ్వు ఇలా ఏడు ముఖం పెట్టుకోకూడదు, నీకు ఇప్పుడే ఫ్రీ చేస్తాను నేను అంటూ మాన్వితకు అక్కడ ఆమెకు నొప్పులున్న చోట మృదువుగా మర్దన చేశాడు పెప్పర్మెంట్ ఆయిల్తో గౌతమ్ నంద. ఇప్పుడు హాయిగా ఉంది అన్నది మాన్విత. ఎందుకు ఉండదు, నా చేతులు తగిలితే అంతేగా అంటూ నవ్వాడు గౌతమ్ నంద. ఒకప్పుడు ఎంతో కలలు కన్నా నా కలలు రాని, తనకి తెలియని పరిస్థితుల్లో ఆమెకు నేను ఇలా చేయాల్సి రావడం, ఆమె అణువణువును చూడాల్సిన పరిస్థితి కలిగింది. ఎంత విచిత్రమో కానీ ఎప్పుడు వేరే ఒక ఉద్దేశం కలగలేదు. కానీ మాన్విత అన్ని విధాల ఆరోగ్యం కూర్చుకున్న ఈ క్షణంలో తన మనసులో తొందర కలుగుతుంది. ఎప్పుడెప్పుడు మాన్విత మామూలు మనిషి అవుతుందా అని, ఎప్పుడెప్పుడు ఇద్దరం ఒకటిగా కలిసిపోతామా అని ఆరాటం కలుగుతుంది మనసుకి. పరిస్థితులను ఎంత అవగాహన చేసుకుంటుందో సరైన మనసు, ప్రేమ కలిగిన మనిషి శరీరం, బుద్ధి ఆ మనిషికి అంత సహకారం ఇస్తాయి. ఆ నిగ్రహ శక్తి ఉండడం కూడా ఒక వరమే. ఆ నిగ్రహానికి శక్తి విచక్షణ లేకపోవడం వల్లే ఎన్నో బాధలు వస్తున్నాయి సమాజంలో నేడు అని ఆలోచిస్తూ ఉన్నాడు గౌతమ్ నంద. పాలతో బరువెక్కిన ఆమె పాలెండ్లు భారమయ్యాయి రాబోయే బిడ్డ కోసం. మాన్విత నిద్రపోతూ ఉన్నది. ఆమెను మనస్ఫూర్తిగా ఆనందంగా చూసుకుంటూ ఆమె నుదుటి మీద ఒక ముద్దు పెట్టుకున్నాడు గౌతమ్ నంద. ఇంతలో జాను బెల్ కొట్టొచ్చింది లోపలికి. తన కండిషన్ మొత్తం బాగుంది, ఎప్పుడైనా డెలివరీ జరిగిపోవచ్చు 2 రోజుల్లో అంటూ చెప్పింది జాను. గౌతమ్ గారు, నిజంగా ఆమెకు ముందు నుండే కాన్పు గురించి మీరు ధైర్యం చేకూర్చారు. మాన్వితక్క మాట్లాడుతూ బాబుకి నొప్పిగా ఉంటుంది, నేను ఎంత నొప్పైనా భరించి నా బిడ్డను జాగ్రత్తగా బయటకు తీసుకువస్తానని చెప్పారు అమాయకంగా. కానీ ఇలా హాయిగా నిద్రపోలేదు ఎంతవరకు. మీ హృదయం మీద తల పెట్టుకుని పడుకోవడం అలవాటని చెప్పింది. మీ గుండె చప్పులు వింటుంటే ఆమె హాయిగా ఉంటుందంట అని చెప్తున్న జాను మాటలకు మనసులో చాలా సంతోషపడిపోయాడు గౌతమ్ నంద. సరే మరి జాను, మీకు చాలా రిస్క్ పెట్టాను, ఇక మీరు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు గౌతమ్ నంద. ఏ క్షణంలో అయినా ఫోన్ చేయండి, వచ్చేస్తానని చెప్పింది జాను. ఏమిటి నాన్న చెప్పేది నిజమా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు మహేష్ వర్మ గారు శ్రీనాథ్ వర్మని. నేను చెప్పేదంతా నిజం నాన్నగారు, మాన్విత కడుపులో ఉన్నది గౌతమ్ బిడ్డే. గౌతమ్ స్నేహితుడు సమయానికి అక్కడ ఉండడం వల్ల, గౌతమ్ మంచితనం వల్ల గౌతమ్ మాన్వితాల సంగతి తెలిసిన జోసఫ్ ఇలా చేశాడట. జోసఫ్ ఎక్కడ నిజం చెప్తాడో అని కొన్నాళ్ళు ఇండియాకి అతని కాల్స్ అన్నీ కట్ చేయించారంట జాగ్రత్తగా. అంటే వారి దృష్టిలో వారు అనుకున్న విధంగా జరిగింది, ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో జరిగిన విషయాలన్నీ మొత్తం పూసుకొచ్చినట్లు చెప్పాడు శ్రీనాథ్ వర్మ.
మహేష్ వర్మ గారు ముందు బాధపడి తర్వాత ఆనందపడిపోయారు. స్నేహితునిలా వ్యవహరించేంత కక్ష పెంచుకున్నాడు దినేష్ భూపతి. అతని సంగతి తెలుసు. కానీ మరీ ఇంత దుర్మార్గుడని మాత్రం నాకు తెలియదు శ్రీనాథ్. ఉన్నదున్నట్లు మాట్లాడేస్తుంది మాన్విత. అందువల్ల ఎవరో పెద్దవాళ్ళతో చిక్కుల్లో పడిందేమో అని అనుమానపడ్డా నేను. అతనికి పేషెంట్ల ద్వారా ఏ చిరాకులొచ్చినా నాకే ఫోన్ చేసి నన్ను ట్రీట్మెంట్ చేయమనేవాడు. మీ అమ్మను నేను పెళ్లి చేసుకున్నానని నా మీద ఏదో కాస్త కక్ష అనుకున్నాను నేను. కానీ దినేష్ భూపతి ఇంత పని చేస్తాడో అనుకోలేదు. అంతా క్లియర్‌గా అతికి తెలివిగా ఉంటాడు అని కూడా నాకు కనిపించలేదు. ఎందరో మనుషులను చదివిన నేను అతని విషయంలో చదవలేకపోవడం ఆశ్చర్యం అనుకున్నారు మహేష్ వర్మ గారు. కాసేపు నక్కలా నటిస్తూ మరి కాసేపు కుక్కలా నమ్మకంగా నటించే తోడేలు మనస్తత్వం ఉన్న వాడి ముఖంలోని భావాలను ఎవరు కనిపెడతారు డాడీ అన్నాడు శ్రీనాథ్. ఇదంతా ఇంకా ఆలోచించాల్సిన పని లేదు డాడీ. ఇప్పుడంతా హ్యాపీనే అంటూ ఆనందంగా నవ్వాడు శ్రీనాథ్. ఆ రోజు నైట్ డిన్నర్కి సెట్ చేసుకున్నారు అందరూ ఆనందంతో. శాలినికి ముందే చెప్పాడు. మేము ఈరోజు కాస్త అంటూ చిన్నగా చెప్తున్న శ్రీనాథ్ వర్మ మాటలకు శాలిని నవ్వేసి నా మనసు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మీ ఇష్టం అంటూ నవ్వేసింది. ఇక డాబాపై లైటింగ్ అదిరిపోయింది. గౌతమ్ నంద మాన్విత ఇద్దరు కూర్చుని ఉన్నారు. గౌతమ్ నంద దగ్గరకు వచ్చారు మహేష్ గారు. మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలుస్తాడంటారు. కానీ మన విషయంలో మనము దైవం కూడా ఒకలాగానే తలిచాము. కానీ కొందరు మానవ తప్పిదాల వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందంటూ ఆనంద బాష్పాలతో గౌతమ్ నందాని హత్తుకున్నారు మహేష్ వర్మ గారు. ఆనందంతో నవ్వేశాడు గౌతమ్ నంద. డాడీ మీకు గౌతమ్ అంటేనే ఇష్టమా? నేనంటే ఇష్టం లేదా? అన్నది మాన్విత బొంగుమూతి పెట్టుకుని. ఎందుకు నాన్న అంటూ నవ్వుతూ ఉన్నారు మహేష్ గారు. మరి గౌతమ్ని కౌగిలించుకున్నారు, నా దగ్గరికి రాలేదు మీరు అన్నది అలిగినట్టుగా మాన్వి. ఇక్కడ జరిగేది నీకోసమే, ఈ ఫంక్షన్, ఈ ఆనందం అన్నీ మన కోసం. నా బంగారు తల్లికి ద్రోహం జరగలేదు. నిజంగా దేవుడు ఉన్నాడని క్షణంలో ఆనందపడుతున్నానంటూ మాన్వితను దగ్గరకు తీసుకున్నారు మహేష్ వర్మ గారు. శ్రీనాథ్ వర్మ చప్పట్లు కొట్టాడు. అన్నయ్య నువ్వు అంటూ చేతులు చాచింది మాన్విత. అలా అందరినీ ఒకరి తర్వాత ఒకరిని కౌగిలించుకుంది మాన్విత. ఈ పొట్ట చాలా అడ్డంగా ఉంది కదూ అన్నది అందరితో. అంతే, అందరూ ఒకటే నవ్వులు. అలా మాట్లాడకూడదు అత్త, పొట్టలో బాబు ఉన్నాడు, నీకు అందుకే అలా ఉంది అన్నాడు సూర్య పెద్ద ఆరిందాన్లా. అది నాకు తెలుసు అంటూ నవ్వింది మాన్విత. అత్త పొట్టేంటి ఇంత పెద్దగా ఉంది అని నేను అడిగితే తప్పు, అలా మాట్లాడకూడదు, ఆ పొట్టలో బాబు ఉన్నాడని మమ్మీ చెప్పింది. అలా ఎవరు అనకూడదు, దిష్టి తగులుతుందంట బాబుకి, ఇది కూడా మమ్మీనే చెప్పిందంటూ నవ్వుతూ చెప్పాడు సూర్య. అవును, మమ్మీ చాలా మాటలు చెప్పింది మాకు అన్నది ఆద్య నవ్వుతూ. గౌతమ్ నంద శ్రీనాథ్ ఇద్దరూ కౌగిలించుకున్నారు. అరే ఈసారి అమ్మాయిని ప్లాన్ చేయాలి మీరు, సూర్య చాలా బాధ్యతలు తీసుకుంటున్నాడు ఇప్పటి నుండే అంటూ నవ్వేశాడు శ్రీనాథ్. తప్పకుండా అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద. మాన్విత గౌతమ్ నంద దగ్గరకు వచ్చి గౌతమ్ నందాన్ని కౌగిలించుకుంది. మీ ఒక్కరిని నేను హక్ చేసుకోలేదని బాధపడ్డారా అంటూ. అందరి మనసులు ఆనందంతో తేలిగ్గా ఉన్నాయి. ఇక అందరూ పార్టీ మూడ్లోకి వెళ్ళిపోయారు. కేక్ కట్ చేశాడు సూర్య. ఇక పిల్లలందరూ తిని ఆనందంగా నవ్వుకున్నారు. అవును మావయ్య, ఈరోజు ఎవరిది పుట్టినరోజు అన్నాడు సూర్య. ప్రస్తుతానికి ఎవరు పుట్టినరోజు లేదు, అందరికీ ఆనందంగా ఉంది అందుకే అంటూ నవ్వాడు గౌతమ్ నంద. కింద ఉన్న వాచ్మెన్ కొడుకు అన్ని ఫోన్లో వీడియోలు తీస్తూ ఉన్నాడు. ప్రతి సన్నివేశాన్ని అందంగా. బాగా తీయి, ఒక పేషెంట్ ప్రాణాలే ఆధారపడి ఉన్నాయి అంటూ నవ్వేశాడు శ్రీనాథ్ వర్మ గౌతమ్ నంద వైపు చూసి కన్ను కొడుతూ. ఇంకా అందరూ డిన్నర్ చేసి హ్యాపీగా మాట్లాడుకుంటూ పాటలు సౌండ్తో పెట్టుకుని ఆనందంగా ఎంజాయ్ చేశారు పిల్లల డ్యాన్స్లు. శాలిని అందరినీ కిందకి తీసుకువెళ్ళు, చల్లగాలి వచ్చేస్తుందని చెప్పాడు శ్రీనాథ్. మీ వేషాలు నాకు అర్థమయ్యాయిలేండి అంటూ నవ్వుతూ అందరినీ కిందకి తీసుకువెళ్ళాలని పైకి లేచింది శాలిని. అన్విత నేను వెళ్ళను, అక్కడే కూర్చుంటానని మొండికేసింది. వెళ్ళాలిరా బంగారు తల్లి అంటూ బతిమాలాడు గౌతమ్ నంద. తొందరగా రెండమ్మా, బావ బామర్దులు ఇద్దరికి మంచి పార్టీ ఉంది అంటూ నవ్వాడు మహేష్ వర్మ గారు. అయ్యో డాడీ అలాంటిదేమీ లేదు, మీ అందరికీ చలిగాలి పడదు అని నవ్వుతూ ఉన్నాడు శ్రీనాథ్. అవునా, అందరి హెల్త్ అంత జాగ్రత్తగా తీసుకుంటున్నారా అంటూ నవ్వింది శాలిని. మాన్విత వెళ్తూ వెళ్తూ గౌతమ్ నంద పెదాలపై ముద్దు పెట్టింది. అందరూ నవ్వుకున్నారు ఒక రకంగా. ఒకవైపు తిరిగి ఎంజాయ్ రా ఎంజాయ్ అంటూ నవ్వాడు శ్రీనాథ్ వర్మ. మీరేగా తొందరగా రావాలి అంటే ఇక్కడ ముద్దు పెట్టమన్నారు. కొద్దిగా ఆలస్యం అయితే
ఇక్కడ పెట్టమన్నారంటూ బుక్ చూపించింది. "నువ్వు డాక్టర్ కాదురా, కళా పోషకుడు" అని అంటూ నవ్వేశాడు శ్రీనాథ్ వర్మ నవ్వుతూ. "నీకన్నా కాదులేరోయ్" అంటూ డాన్సర్ అని ఏదో అనబోతుంటే గౌతమ్ నంద పెదాలు మూసేశాడు శ్రీనాథ్ వర్మ. "తప్పు, అలా చేయకూడదంటూ" మాన్విత శ్రీనాథ్ వర్మ చేయి తీసేసింది. "మాన్విత నన్నెంతలా మారుస్తున్నావురా" అంటూ ఆనందపడ్డాడు శ్రీనాథ్. ఇంక అందరూ కిందకి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్ ఇద్దరు చేతులు పట్టుకొని హ్యాపీగా అంటూ అరిచారు కాసేపు. ఈ శ్రీనాథ్ వర్మ ముందే తెచ్చిన పాకెట్ టేప్ రికార్డర్లో పెట్టాడు వెస్ట్రన్ మ్యూజిక్. చుట్టూ లైట్స్ ఆఫ్ చేసి బ్లూ లైట్స్ వేశాడు. ఇక ఇద్దరు కూర్చున్నారు హ్యాపీగా. "ఈసారి నీకెంతో ఇష్టమైన బ్రాండ్ రా" అంటూ నవ్వాడు శ్రీనాథ్ వర్మ. "చాలా లిమిట్గా తీసుకుందాం, ఏ టైంలో మాన్విత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు" అన్నాడు గౌతమ్ నంద. స్నేహితుడి వైపు అలాగే చూశాడు ఒక్కసారి శ్రీనాథ్ వర్మ ఆనందపడిపోతూ. "ఎలా సాధ్యమవుతుందిరా గౌతమ్? అన్ని రకాల ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకుంటావు నువ్వు? నాకు ఒక్కోసారి చాలా విచిత్రంగా ఉంటుంది. మాన్విత ఉన్న పరిస్థితుల్లో పక్కనే ఉంటున్న నీకు ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసురా. రియల్లీ గ్రేట్ రా మై ఫ్రెండ్" అంటూ గౌతమ్ నంద వైపు చూసి మురిసిపోయాడు శ్రీనాథ్ వర్మ. ఇద్దరు ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ మనసు విప్పి మాట్లాడుకుంటూ లైట్గా డ్రింక్ చేశారు. ఇంతలో మధు ఫోన్ చేశాడు. దినేష్ భూపతి విషయాలు చెప్పాడు. అతని అవస్థలు, అతని గోల సిస్టర్లు బాగానే భరిస్తున్నారు, కుదరకపోతే భయపెడుతున్నారు కూడా అంటూ నవ్వుతూ చెప్పాడు మధు. "సరే, ఒకసారి ఫోన్ స్పీకర్ ఆన్ చేసి దినేష్ భూపతి చెవి పక్కన పెట్టు" అన్నాడు గౌతమ్ నవ్వుతూ. "హలో దినేష్ భూపతి, కళ్ళ ముందు ఎన్ని చూస్తున్నా నీ మనసులో ఒక సంతోషం అలాగే ఉంది కదూ. నాకు తెలుసు, నువ్వు చేసిన డ్రగ్ ఇంజెక్షన్ వల్ల మాన్విత చనిపోతుంది. బిడ్డ అంగవైకల్యంగా పుడతాడనే కదా ఆలోచిస్తున్నావు హ్యాపీగా. అది కూడా క్లియర్ చేశానురా. అప్పుడు చెప్దాం అనుకున్నా, హార్ట్ అటాక్ వచ్చి పోతావేమో అని చెప్పలేదు." "ఓ" అంటూ మూలుగుతూ కాలు కొట్టుకుంటూ ఉన్నాడు దినేష్ భూపతి. "ఒరేయ్, పెద్ద పెద్ద మృగాలను తినే పాము సైతం చీమల చేతిలో చిక్కి చచ్చిందంట. అచ్చం అలాగే నీ నికృష్టపు ఆలోచనలు చీమల వల్లే నీలాంటి విషం కక్కే పాముని కదలనివ్వకుండా చంపుతున్నాయి చూసావా" అంటూ నవ్వాడు గౌతమ్ నంద. "వైద్యంలో మాత్రం తేడా రాదురోయ్. అన్నీ నీకు ఇష్టం లేనివే చూపిస్తూ ఉంటారు. భరించినాళ్ళు భరించు. ఇక అదంతా నీ తలరాత" అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద. శ్రీనాథ్ వర్మ తీసుకుని కళ్ళకి మసకలు వస్తే చెప్పు, కనపడకపోతే వెంటనే బాగు చేయిస్తాము. ఎందుకంటే నీ కళ్ళతో మహామహిమాన్వితమైన వ్యక్తి మా నాన్న ఔన్నత్యం చూడాలి కదా. ఇప్పుడు కూడా ఒక వీడియో పంపించానులే ఫోన్లో, చూద్దు గాని కొత్త వీడియో బాగుంటుంది. మా నవ్వులు, కేరింతలు, కేకలు అన్నీ చూసి తరించు" అంటూ నవ్వుతూ ఫోన్ పెట్టేశారు. ఇక కాసేపు అలా కూర్చుని ఇద్దరు కిందకు దిగేశారు. గౌతమ్ నంద వెళ్ళడమే సిస్టర్ బయటికి వెళ్ళిపోయింది. బొమ్మలన్నిటినీ చుట్టూ వేసుకుని పడుకుని ఉంది మాన్విత. గౌతమ్ నందాన్ని చూస్తూ నవ్వుతూ అవన్నీ పక్కన వేసి పడేసింది. "నేను నీకు బొమ్మలా కనబడుతున్నానా" అంటూ నవ్వాడు గౌతమ్ నంద. "నాకు నిద్ర రాకపోతే అవన్నీ నా దగ్గర పెట్టి ఆడుకుంటాను, కానీ ఇక్కడ ఏదో చాలా ఇబ్బందిగానే ఉంది" అన్నది మాన్విత. వెంటనే పరీక్ష చేశాడు గౌతమ్ నంద. పైకి లేచిన మాన్విత డ్రెస్ వైపు చూశాడు గౌతమ్ నంద. "ఓకే అనుకుంటూ కూర్చో మాన్విత" అని చెప్పి జానుకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. "ఓ లైట్ బ్లీడింగ్, ఓకే వచ్చేస్తున్నానంటూ చెప్పింది జాను." "ఎలా ఉందిరా" అంటూ అడుగుతున్నాడు గౌతమ్ నంద కంగారు లోపలే దాచుకుంటూ. "నొప్పి వస్తున్నా నువ్వేమీ అరవకూడదు ఏడవకూడదు అన్నావుగా, అందుకే ఏడుపు వస్తున్నా కూడా నేను అలాగే ఉన్నానంటూ ఒక్కసారిగా ఏడ్చేసింది మాన్విత. "అరే" అంటూ దగ్గరికి తీసుకున్నాడు గౌతమ్ నంద. వెంటనే తన బట్టలు మార్చుకున్నాడు. శ్రీనాథ్కు, మహేష్ వర్మ గారికి మెసేజ్లు పెట్టాడు. అందరూ బయటకు వచ్చేశారు. మాన్విత నీరసం పరిస్థితి చూసి అర్థమైపోయింది అందరికీ. తెలియని కంగారు, ఏం జరుగుతుందో తెలియడం లేదు. మానసికంగా మాన్విత పరిస్థితి సరిలేదు, అందుకే భయపడాల్సి వస్తుంది అనుకుంటూ పక్కనే ఉన్న లేబర్ రూమ్లోకి తీసుకువెళ్ళాలని మాన్వితను పైకి లేపేసరికి పైకి లేవలేకపోయింది మాన్వితను కాలు వైపు గౌతమ్ నంద పట్టుకొని తలవైపు శ్రీనాథ్ వర్మ పట్టుకున్నాడు. ఇద్దరూ అక్కడున్న బెడ్ మీద పడుకోబెట్టారు. మహేష్ వర్మ గారు చూడలేకపోతున్నారు. "అరే మాన్వి, బాబు బయలుదేరాడు, అయితే ఇంకేముంది, సూర్యతో ఆద్యతో ఆడుకుంటూ అంటూ వస్తున్న దుఃఖాన్ని లోపల దిగమింగుతూ నవ్వుతూ చెప్తున్నారు గౌతమ్ నంద. శ్రీనాథ్ వర్మ గౌతమ్ నంద భుజంపై తడుతూ ఉన్నాడు. పిల్లలు లేచి ఉండేసరికి శాలిని భయంగా చూసి వెళ్ళిపోయింది. దేవుణ్ణి తలుచుకుంటూ ఉంది, అంతా సుఖంగా జరగాలని.
తల నిమురుతూ ఉన్నాడు శ్రీనాథ్. మాన్విత కాళ్ళను చిన్నగా నొక్కుతూ ఉన్నాడు గౌతమ్ నంద. తన డ్రెస్ వైపు చూసుకుని భయపడింది మాన్విత. లేదు, ఇక్కడ కలర్ బోట్ లేదో పడింది నీ డ్రెస్పై అంటూ చెప్తున్నాడు గౌతమ్ నంద. ఇంతలో డాక్టర్ జాను వచ్చింది. ఇద్దరు సిస్టర్స్. అప్పటికే అక్కడ అన్నీ రెడీ చేసి పెట్టింది సిస్టర్ నందిని. ఆమెను చూసి శ్రీనాథ్ వర్మ బయటకు వెళ్ళిపోయాడు. గౌతమ్ నంద చేయి పట్టుకుంది మాన్విత. మీరు వెళ్ళండి సార్, ముగ్గురు ఉన్నారు నాకు సహాయంగా అన్నది జాను. లేదు జాను, నేను ఇక్కడే ఉంటాను, నీ పని నువ్వు మామూలుగా చేసుకో అని చెప్పాడు గౌతమ్ నంద బాధగా. గౌతమ్ నంద ఒడిలో మాన్వితను పొడికేసుకున్నాడు. ఆమె కాళ్ళను వెడల్పు చేసి జాను చేయవలసిన పనులు చేస్తోంది. అరే బాబుకి నొప్పుడుతుంది, కదలకూడదు ప్లీజ్ అంటూ అని చెప్తూ మాన్విత తలపై ఆమె గుండెలపై తన చేతితో చిన్నగా మృదువుగా మర్దన చేస్తూ తన ఫోన్లో ఏవో చిన్న పిల్లల అల్లరి వీడియోలు బొమ్మలు చూపిస్తూ ఉన్నాడు గౌతమ్ నంద. పళ్ళ బిగువున నొప్పిని భరిస్తూ బిడ్డకి ఏమన్నా అవుతుందేమో అన్న ఇదిలో మాన్విత పడుతున్న ఓర్పుకి నిజంగా మనసులో సంతోషపడ్డాడు గౌతమ్ నంద. ఇందులో పిల్లలంతా ఐస్ క్రీములు తింటున్నారుగా అంటూ ఉంది మాన్విత నొప్పి భరిస్తూ. అక్కడ చూడు ఎన్ని ఐస్ క్రీముల కలర్స్ చాలా ఉన్నాయి, నీకేది కావాలో సెలెక్ట్ చేసుకో అంటూ చెప్తున్నాడు గౌతమ్ నంద తన కన్నీళ్ళు కనపడనివ్వకుండా. లోపల టెన్షన్ పడిపోతూ పైకి నవ్వుతూ మాన్వితని డీల్ చేస్తున్నాడు గౌతమ్. సార్ ఇంకొంచెం కిందకి జరగాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ఇంకొక అరగంటలో అయిపోతుంది సార్, కానీ తన పొజిషన్ కొంచెం మార్చాలంటూ చెప్తూ ఉంది జాను. సిస్టర్ నందిని నడుం దగ్గర కాస్త ఎత్తుగా పిల్లో పెట్టింది. అబ్బా అన్నది ఒకసారిగా మాన్విత. లేదమ్మా లేదు అంటూ నందిని బాధపడింది. ఏమిటో ఏమీ తెలియని పరిస్థితిలో ఉన్న బిడ్డకు జన్మనివ్వాల్సిన పరిస్థితి కలిగిందని మనసులో బాధపడింది సిస్టర్ నందిని. ఏం జరుగుతుంది, వస్తున్నాడా బాబు, వాడికి ఏమైనా ఇబ్బంది కలిగిందా, నాకు చాలా నొప్పి వస్తుంది అయినా కూడా నేను ఆడవడం లేదు కదూ గౌతమ్ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది మాన్వి. లేదురా లేదు, నువ్వు ఏడిస్తే బాబుకి నొప్పి కలుగుతుంది కదూ అన్నాడు గౌతమ్ మాన్వి తల నిమురుతూ. అబ్బా అంటూ ఉంది మాన్వి. అలాగే ఉంటుంది కాసేపు, అలా నువ్వు జాను చెప్పినట్లు చెయ్యమ్మా కాసేపు ప్లీజ్, మా చిన్న తల్లి కదూ, నీకు ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్ళాడు శ్రీనాథ్ అంటూ తల నిమురుతూ ఉన్నాడు గౌతమ్ నంద. అవునా, అయితే నేను ఆడవనంటూ పెదాలు రెండు బిగపట్టిన మాన్విత కళ్ళల్లో నుండి దారిలా కారిపోతున్నాయి నీళ్ళు. ప్రేమించిన ఏ భర్తకి నాలాంటి పరిస్థితి రాకూడదు మాన్విత. కానుపుకు వెళ్ళిన భార్య అరుపులే వినలేము. నేను నీతో ఉండి నీ బాధంతా చూడలేకపోతున్నానని మనసులో ఆవేదన పడిపోతున్నాడు గౌతమ్ నంద. భగవంతుడా, ఇప్పటి వరకు నేను నిన్నేమీ కోరుకోలేదు. మాన్వితకు తేలిగ్గా జరిగిపోవాలి, కొన్నాళ్ళు చిన్నపిల్లలా ఉన్నా నేను చూసుకోగలను, కానీ గండం మాత్రం గట్టెక్కించు అంటూ మనసులో దేవుని ప్రార్థిస్తున్నాడు గౌతమ్ నంద. సిస్టర్ నందిని గౌతమ్ వైపు ఒకసారి చూసి సైగ చేసింది. మాన్విత ముఖాన్ని తన గుండెల్లో దాచుకున్నాడు గౌతమ్ నంద. ఆమె తల నిమురుతూ ఆమె ఎప్పుడు ఇష్టంగా నవ్వుతూ చూసే వీడియో చూపిస్తున్నాడు. ఇది బాగుంది కదూ అంటూ ఒకసారి నవ్వి మళ్ళీ బాధపడుతుంది మాన్విత. సిస్టర్ నందిని ఒడుపుగా ఒక నొక్కు నొక్కింది నడుం దగ్గర మాన్వితకు. అబ్బా అంటున్న మాన్విత తలను గట్టిగా హృదయంలో దాచుకున్నాడు గౌతమ్ నంద. జాను ఏ డాక్టర్ చేయని పనులన్నీ చేస్తుంది పాపం. ఓకే, ఇప్పుడు దారిలోకి కదిలింది బిడ్డ, కాసేపు చాలా ఓర్పు పట్టుకోండి ప్లీజ్ అంటూ మాన్వితని ఇంకో స్టేజ్లో పడుకోబెట్టారు. అబ్బా అంటూ నొప్పి పడుతూ ఉంది. గౌతమ్ లేచి నుంచుని అలాగే వంగి మాన్విత ముఖంలో ముఖం పెట్టి ఆమె కళ్ళను తన పెదవులతో తుడుస్తూ ఆమెకు తల్ల సవరదీస్తూ ఆమె మనసుకు ఎప్పటికప్పుడు ఊరాట కలిగిస్తున్నాడు. మాన్వితకు నోటి వెంట నొరగ వస్తుంది. ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉన్నాడు గౌతమ్. ఆమె ముఖాన్ని మెడను హృదయాన్ని చేతులతో తడుముతూ ఆమెకు కాస్త రిలీఫ్ కలిగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జాను ఇలా నొరగ వస్తుంది ఏమిటి అన్నాడు గౌతమ్. వాడిన మెడిసిన్స్ ఎఫెక్ట్ కొద్దిగా ఉంటుంది, నార్మల్ స్టేజ్ కాదు కదా. మాన్వితకు కంగారు పడకండి సార్ అని చెప్పింది జాను. ఇంతలో కాన్పుల్ కేసులో చాలా సీనియర్టీ కలిగిన సాంబవి మేడం వచ్చారు లోపలికి. గౌతమ్ పక్కకి వెళ్దాం అనుకునేసరికి ఉండండి, మీరు ఉండాలి కంపల్సరీ అని చెప్పింది మేడం సాంబవి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమనాపల్లి గణపతి రావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి. ఉంటాను.